ప్రార్థన చేసుకున్నామని. మహాపరిశుద్ధుడైన ప్రేమ మా పరలోక తండ్రి, సకల ఆశీర్వాదం నిలువైనవా, వాగ్దానం నుంచి నెరవేర్చుకున్నాడు. మీ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ నూతన సంవత్సరంలో తండ్రి, నూతన సంవత్సరారంభంలో ప్రభువా మాకు ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానం బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క మాటలు అద్భుతమైనవి, నీ మాటలు మమ్మల్ని ఊరట కల్పించేవి, నీ మాటలు మమ్మల్ని ఆదరించేవి, నీ మాటలు మమ్మల్ని పుట్టుకొల్పేవి, మమ్మల్ని ప్రోత్సహించేవి. ప్రభువా, నీ మాటలు ప్రభువారు మరి మనం దయదలిచి మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించి మనకు ఆయుష్ను పొడిగించి తన నామహిమార్థమై మనం ఉండునట్లుగా మనకు వాగ్దానముల చేత బలపరుస్తూ ఆందోళనకరమైన పరిస్థితుల్లో, సమాధానం ఏమాత్రం లేనటువంటి పరిస్థితుల్లో సమాధానం నుంచి నడిపించడానికి, కలవరం అంతటిపై విజయాన్ని ప్రకటించడానికి సంవత్సరం మనకు ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని ఇచ్చి ఉంటున్నారు. అయితే గత సంవత్సరం వాగ్దానం ఒకసారి గుర్తు చేసుకుందాం. దానికంటే ముందుగా అసలు వాగ్దానాలు ఎందుకు అంటే చాలా మందికి తెలుసు అనుకుంటాను, కానీ కొత్త వారు వచ్చారు, ఏంటి వాగ్దానాల్లోనే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి వారి మేలు నిమిత్తం మొదటిగా ఈ యొక్క వాగ్దానాలు ఎందుకు అనేది మనం చూద్దాం. ఎందుకండి వాగ్దానాలు వివరంగా చెప్పగలరా? ఎందుకు వాగ్దానాలు అంటే మనం ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికా, లేకపోతే వ్యక్తిగత వాగ్దానాలు బైబిల్ పెట్టుకొని మనం చూడడానికా, లేకపోతే ఇతరులతో ఇగో నాకు మంచి వాగ్దానం వచ్చింది చూడని చెప్పడానికా? ఎందుకంటే చిన్నప్పుడు నేను ఆ విధంగా తలంచేవాడిని కాబట్టి నేను అంటున్నాను. మా తండ్రి గారు నన్ను కూర్చోబెట్టి సార్వత్రిక సంఘ వాగ్దానం ఏంటో వివరించేవారు ప్రతి సంవత్సరం. ఇలా ఉందిరా, ఇలా ఉందని. దానివల్ల దాని యొక్క ప్రాముఖ్యతను నేను ఎదిగాను. అసలు వాగ్దానాలు ఎందుకండి? వాగ్దానాలు ఎందుకంటే చూద్దాం. కొన్ని కారణాలు ఉంటున్నాయి, అది చూసుకుని తర్వాత వాగ్దానం క్లుప్తంగా మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. వాగ్దానములు ఎందుకు? ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములుగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించి. ఎందుకంట మనము ఈ యొక్క దుష్టలోకంలో ఉంటున్నాం, భ్రష్టత్వంలో చిక్కుకోకుండా దాని నుండి తప్పించబడి దేవుని యొక్క స్వభావం మనకు రావడానికి ఈ వాగ్దానాలు హేతువులు అవుతాయి. అందుకని వాగ్దానాలు అవసరం. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూస్తే, తన కుమారుని సారూప్యము గలవారలకు మనల్ని ముందుగా ఏర్పరచుకొని పిలిచిన వారిని మహింపరిచిన మాట మనం చూస్తాం. అంటే ఆయన స్వరూపంలో లేక ఆయన స్వభావంలో మనం పాలువారం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకై మన వాగ్దానాల నుంచి మనం బలపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి అది మొదటి కారణం. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును నుండి తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారన్నట్లుగా ఆయన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దయచేసి బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి
వాగ్దానములను దృఢపరచను. ఇక్కడ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకు వాగ్దానాలు అవసరం అంటే దేవుని సంకల్పం అది నిశ్చయం, అది నిశ్చయం అని బయలుపరచడానికి. అంటే దేవుడు తను సంకల్పించిన సంకల్పం నెరవేర్చే దేవుడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది మనకు దీని వల్ల తెలుస్తుంది. అంటే అంతకుముందు వాగ్దానం నెరవేర్చబడినాయి కాబట్టి ఇప్పుడు కూడా మనకు నెరవేర్చడానికి సమర్థుడైన వాడు, అవి నిశ్చయములు అనేది మనకు తేటపరుస్తాయి. ఇంకా వాగ్దానం ఎందుకంటే మనకు బలము ధైర్యం కలగడానికి, మనం బలము ధైర్యం కలిగి మనం ఆ శత్రువు యొక్క పన్నాగములను, శత్రువు యొక్క వారి యొక్క కుతంత్రములను ఎరిగిన వారిని వాగ్దానములను పెట్టుకొని మనం ఎదిరించడానికి బలము ధైర్యము కావాలి. అందుకని వాగ్దానములు అవసరం. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన తప్పక నా జీవితంలో చేస్తాడు అని బలమైన ధైర్యం మనకు వస్తుంది. ఇంకొక కారణం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ 7, 2 కొరింథీ 7:1. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. అంటే దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనలో పరిశుద్ధత అవసరం. కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మన శరీరానికి కలిగిన కల్మషం, ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మనం అనేక సార్లు అనగా తగ్గిపోయే అవకాశం ఉంది. మనం రక్షించబడిన పాపులం కానీ సంపూర్ణతలోనికి ఇంకా రాలేదు. కాబట్టి రక్షించబడిన పాపులంగా తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకనే యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఉత్తరవాది ఉన్నాడు రాయబడింది. దాన్ని పట్టుకొని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన కృప అధికంగా ఉంది, ఆయన కృపగా అధికంగా ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అన్న రీతిలో జీవించి భ్రష్టులమైపోయే అవకాశం కూడా ఉంది. దాన్ని హైపర్ గ్రేస్ అంటారు. హైపర్ గ్రేస్ అనే ఒక భయంకరమైన బోధ అమెరికాను కుదిపివేసింది, అమెరికా సంఘాలు కుదిపివేసింది, మన సంఘాల్లో కూడా అది ఎంటర్ అయింది. దానివల్ల అమెరికా సంఘాలట అవన్నీ పాడైపోయినాయి. దానికి కారణం ఏంటంటే దేవుని కృప అధికంగా ఉంది, నీ ఇష్టానుసారంగా జీవించు, దేవుని యొక్క పని చేయి. ఇది హైపర్ గ్రేస్. కాబట్టి అటువంటి భయంకరమైన బోధల నుండి తప్పించి దేవుని యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం, దాని కొరకై వాగ్దానాలు అవసరం. జాగ్రత్త సుమా, హైపర్ గ్రేస్ అనే దొంగ బోధలు మన సంఘాల్లో కూడా వచ్చినాయి. రాలేదనుకోకండి, మన సంఘాల్లో వచ్చినాయి. ఏమనంటే ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, ఏం కాదులే, ఎట్లయినా దేవుడు సేవ చేయొచ్చు, తర్వాత ఉంటుందిలే, ఎప్పుడో. కాదండి, దావీదు యొక్క పాపాన్ని దేవుడు క్షమించలే. ఆ యొక్క దావీదును క్షమించాడు, కానీ ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. దాని గురించి ధ్యానిస్తే వణుకు పుడుతుంది. అయితే చాలా మంది అంటారు కృప అండి, కృప ఉందండి. సరే, కృప ఉంది, మరి అన్ని సభ్యురాలు ఆ కృపాకాలంలో ఉన్నారు కదా, వాళ్ళ మీద దేవుని యొక్క కోపం ఎందుకు వచ్చింది? కాబట్టి గమనించాలి, కృపను నిరర్థకం చేయవద్దు. అంటే మనం పోయినసారి వాగ్దానాన్ని మనం చూడటం లేదు, కానీ కృపను నిరర్థకం చేయడం, కృపను లోపుగా కట్టడం, యూదా పత్రిక 4వ వచనంలో కృపను వేరే దానికి ఉపయోగించడం, ఇది చాలా దేవునికి కోపాన్ని కలిగించేది. కాబట్టి దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి వాగ్దానాలు అవసరం. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి ఈ శోధనను సహించాలంటే నీకు నాకు వాగ్దానం అవసరం. శోధనను సహించడానికి వాగ్దానాలు పట్టుకుంటాం. ప్రేమించు వారికి చేసిన వాగ్దానం చొప్పున జీవ కిరీటాన్ని పొందాలంటే ఆయన వాగ్దానం చొప్పున ప్రభువాన్ని చేసినా కాబట్టి ఈ శోధన జయించడానికి శక్తినివ్వు అని ప్రార్థిస్తే శోధనపై విజయం వస్తుంది. కాబట్టి వాగ్దానాలను పట్టుకోవాలి.
వాగ్దానం పట్టుకొని, ప్రభువా నీ భాషల్లో ఈ వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకుంటున్నాను, నాకు సహాయం చేయి, ఫలాని శోధన వస్తుంది, ఈ శోధనను సహించడానికి శక్తి నువ్వు ప్రభువా అని ప్రార్థిస్తే మనం తన కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి వాగ్దానం శోధనను తప్పించుకోవడానికి మనకు ఎంతో సహకారిగా ఉంటుంది. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే దేవునికి మహిమ కలగాలి కాబట్టి ఆమె అన్నట్లుగా ఉన్నాయి, అంటే కలుగును గాక అన్నట్లుగా ఉన్నాయి. అంటే దేవునికి మహిమ వస్తుంది వాగ్దానములు మనం చేపట్టినప్పుడు. వాగ్దానాలు ఎందుకనంటే దాని ద్వారా మనకు అన్ని క్రీస్తులలో అన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్పును చూస్తాం కాబట్టి దానివల్ల దేవుని మహిమపరుస్తాం, దేవునికి మహిమ చెల్లిస్తాం. కాబట్టి వాగ్దానాలు అవసరం. తర్వాత చివరికి చూడండి, రోమపత్రిక 15:8. రోమపత్రిక 15:8-9 వచనాలు. చాలండి. వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని రుజువు చేసేది ఏంటంటే వాగ్దానం అది నెరవేరిందంటే ఆయన సత్యవంతుడు అని చెప్పగలం. అంటే వాగ్దానం ఎందుకంటే దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి ఈ లోకం అన్ని ప్రూఫ్లు కావాలి, ఈ లోకానికి సైన్స్ కు అన్ని ప్రూఫ్లు కావాలి. కాబట్టి వారి కొరకు కాదు, కానీ దేవుడు వాగ్దానములు నెరవేరినప్పుడు దేవుడు సత్యవంతుడని అన్యులు కూడా స్తుతిస్తారు. దాన్ని బట్టి మనకు వాగ్దానాలు కావాలి. వాగ్దానాలు మనం పరిశుద్ధంగా జీవించడానికి, వాగ్దానములు దేవుడు సంకల్పాలు నిశ్చయములై చెప్పడానికి, భ్రష్టత్వం తప్పించుకొని దైవ స్వభావానికి పాలువారం కావడానికి, బలము ధైర్యం కలగడానికి, తర్వాత శోధనను సహించడానికి, ఇంకా ఏంటండి దేవునికి మహిమను ఆరోపించడానికి, తర్వాత దేవుడు సత్యవంతుడు అని నిరూపించడానికి ఈ వాగ్దానాలు అవసరం. అయితే గత సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన కృప కృప చాలంతగా ఇవ్వలేని దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తానని చెప్పినాడు. కృప అంటే ఏంటండి కృప అంటే? కృపకు కనికరానికి తేడా ఏంటి? కనికరం అంటే మనం ఏదైతే పొందవలసి ఉన్నదో అది పొందకుండా చేయడం కనికరం. అంటే ఉదాహరణకు, నేను శిక్షకు పాత్రుడిని, నా శిక్షకు బదులుగా వేరే వాడు ఏదో పెనాల్టీ చెల్లించి లేకపోతే నాకు ఆ ఫైన్ కట్టేసి నన్ను విడిపించారనుకోండి, దాన్ని ఏమంటారు? కనికరం అంటారు. అయితే ఈ కృప అంటే ఏంటంటే దేనికి నేను అపాత్రుడనో దానికి పాత్రుడిగా చేయడం. ఉదాహరణకు ఈ యొక్క 10th క్లాస్ చదివే వారికి, ఇంటర్మీడియట్ చదివే వారికి బాగా తెలుసు, కొన్నిసార్లు గవర్నమెంట్ వారు గ్రేస్ మార్కులను కలుపుతారు. అంటే అసలు ఫెయిల్ అయిపోయిన వారికి ప్రమోట్ చేస్తారు, వాళ్ళు కొన్ని మార్కులు కలిపి పాస్ చేస్తారు. అంటే నిజానికి అతను పాస్ అవ్వడానికి అర్హుడు కానటువంటి స్థితిలో వాళ్ళు ధైర్యం పాస్ చేస్తారు. దాన్ని గ్రేస్ అంటారు, కృప అంటారు. అంటే దేవుడు మనం దేనికి అపాత్రులమైంటున్నామో దానికి పాత్రలుగా చేశారు. దేనికి అపాత్రులు? పోయినసారి వాగ్దానంలో ఉంది, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించింది. అంటే ఇంగ్లీష్లో చక్కగా ఉంది, గ్రేస్ అండ్ గ్లోరీ. కాబట్టి మహిమకు అపాత్రులు, ఆయన మహిమకు మనం అపాత్రులు అంటున్నాం. అయితే మహిమకు మనకు పాత్రలుగా చేశారు. దాన్ని బట్టి మనము ఆయన స్తుతించబద్దులు అంటున్నాం. కాబట్టి ఈ యొక్క కృపను లోకు కట్టి మనం ఒక్క మాట చూపించి నేను నూతన వాగ్దానంలోకి వెళ్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక, ఇది అర్థం కావాలంటే ఈ మాట చదివితే సరిపోతుంది. చూడండి, తీతుకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతను, ఈలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా
మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో